జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. చాలా సర్ప్రైజ్ గా చాలా హ్యాపీగా ఉందబ్బా. ఎందుకు సార్? ఎందుకంటే చైల్డ్ యాక్టర్ గా ఇంత ఏజ్ నుంచి ఈ స్టేజ్ నుంచి చూస్తున్నాం. ఈ రోజున ఐ హావ్ బికమ్ ఏ పాన్ ఇండియా యాక్టర్. హీరో లుకింగ్ లైక్ ఏ లవర్ బాయ్ ఇస్ నాట్ డూయింగ్ ద లవ్ స్టోరీస్ అంటే ఏం చెప్తారు సార్? స్వతహాగా నాకు థియేటర్కి వెళ్ళడానికి దేనికైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో ఫస్ట్ నేను అది డెలివర్ చేయాలి ఆడియన్స్ కానీ ఒక ఆలోచన సార్. జాంబిరెడ్డి అంటే ఇట్ ఈస్ టెర్రర్ థ్రిల్లర్. హనుమాన్కి వచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ సంథింగ్ విత్ అవర్ మైథలాజికల్ దిస్ థింగ్. అవును, దిస్ పర్టికులర్లీ డీల్స్ విత్ ఆల్సో ద సేమ్ మన సనాతన ధర్మ. మనందరికీ తెలిసిన ఒక మదర్ ఎమోషనే సార్ సినిమా రన్ అయ్యేది. దీంట్లోకి వచ్చేటప్పుడు హనుమాన్ అనేటువంటి వెరీ క్యాచీ టైటిల్. వాట్ ఇస్ మిరాయ్? సినిమాలో వేరే వేరే అర్థాలు కూడా చెప్పడం జరిగింది సార్. రిలేట్స్ టు ద కంటెంట్ అంటే అది మొత్తం సినిమా అంతా టైటిల్ గురించి సార్. హౌ బిగ్ ఈస్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్పి? నాట్ వెరీ బిగ్ సార్. హూ ఇస్ ద మదర్? ప్లేడ్ శ్రేయా గారు. శ్రేయా చేసింది. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? చిన్నప్పుడు ఆవిడతో చేసిన క్యారెక్టర్స్ ఏంటి? బాలు, ఠాగూర్, ఛత్రపతి అండ్ ముఖ్యంగా మనోజ్. ఈజ్ ఇట్ ఎ నెగటివ్ క్యారెక్టర్ ఆర్ పాజిటివ్? the main antagonist of the film sir. He is the anti-hero. అంటే యాక్చువల్ గా యాంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ కి మధ్య ఒక ఫైట్ ఫర్ పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది. అవును. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫైట్ ఇన్ ద ఫిలిం? ఆ 9 పుస్తకాలు ఆటల్ని హౌ ద హీరోయిన్ పార్ట్ ఒక హిమాలయాల నుంచి వచ్చి హీరోకి తన బాధ్యతని. నువ్వు యోధావే కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. చిరంజీవి గారు ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇది. నిన్న ట్రైలర్ రాగానే కూడా ఒక 2 పేజీల మెసేజ్ వచ్చింది సార్. అంటే వాళ్ళు ఏమి మనకేం చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ వెన్ను తడితే చాలు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. 2024లో హనుమాన్తో సంచలన విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా అద్భుతమైన ఐడెంటిటీ సాధించిన యువ సంచలనం మా తేజ సజ్జా 2025 సెప్టెంబర్ 12న మరో అద్భుతంతో రాబోతున్నాడు. మిరాయ్ ద సూపర్ యోధ అనేటువంటి ఒక అద్భుతమైన టైటిల్తో వస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలు, కబుర్లు అన్ని తనతో మాట్లాడుకుందాం. సజ్జా, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. చాలా సర్ప్రైజ్ గా చాలా హ్యాపీగా ఉందబ్బా. ఎందుకు సార్? ఎందుకంటే చైల్డ్ యాక్టర్ గా ఇంత ఏజ్ నుంచి ఈ స్టేజ్ నుంచి చూస్తున్నవాడు ఈ రోజున ఐ హావ్ బికమ్ ఏ పాన్ ఇండియా యాక్టర్. సార్ అదే అసలు అదేం లేదు సార్. పాన్ ఇండియా అదంతా ఓకే, ఒక పాన్ ఇండియా స్థాయిలో ఒక విజయం సాధించినప్పుడు పాన్ ఇండియా ఐడెంటిటీ అనేటువంటిది వస్తుంది. ఇట్ ఇస్ న్యాచురల్, ఇట్ ఇస్ ఇన్విటబుల్, యూ కాంట్ అవాయిడ్ దట్ అండ్ యూ హ్యావ్ టు వెల్కమ్ అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్. ఇప్పుడు ఇది కూడాను పాన్ ఇండియా స్థాయిలోనే విత్ ఆల్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. అసలు ఏంటి దీనికి, హౌ దిస్ ఫిలిం ఈజ్ టేకెన్? సార్, హనుమాన్ రిలీజ్ కంటే ముందే కార్తిక్ గారు నాకు వచ్చి ఐడియా చెప్పడం జరిగింది సార్. నాకు ముందు నుంచి ఒక చాలా గట్ ఫీలింగ్ ఉండింది, హనుమాన్ చాలా పెద్ద సినిమా అవుద్దని, పిల్లలందరికీ నచ్చే ఒక సినిమా అవుద్దని, ఫ్యామిలీస్ అందరిలో ఒక లార్జర్ ఆడియన్స్ లోకి నేను వెళ్తానని నాకు ఒక గట్ ఫీలింగ్ ఉండేది. సో అందుకే ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు తీసినా కూడా హనుమాను మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా నేను కమిట్ అవ్వలేదండి. ఎందుకంటే దాని తర్వాత రాబోయే సినిమా ఇప్పుడు నేను కేటర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ మళ్ళీ కేటర్ చేసేలాగా ఉండాలి అని కమిట్ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉన్న టైంలో కార్తిక్ గారు వచ్చి ఐడియా చెప్పడం, ఇంతకంటే చేయగలిగింది ఏం లేదు, దిస్ ఇస్ ద బెస్ట్ అని నేను ఫీల్ అవుతా. ఇమ్మీడియట్ గా ఐ జంప్డ్ ఇన్ టు ఇట్ అండ్ టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ హనుమాన్ తర్వాత ఇమ్మీడియట్ గా ఇంకొక ఫాలో అప్ సినిమా మళ్ళీ అంతటి లార్జర్ ఆడియన్స్ ని కేటర్ చేయగలిగే కథ, అందరినీ మెప్పించగలిగే, అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ మెప్పించగలిగే ఒక కథ దొరకటం అనేది చాలా అరుదుగా జరుగుతాయి సార్. అండ్ బ్యాక్ టు బ్యాక్ దొరకటం అనేది ఇంకా అరుదుగా జరుగుద్ది. ఇప్పుడు హనుమాన్ కంటే ముందే విన్నాను అనుకోమంటే ముందే కమిట్ అయ్యాను సినిమా రిలీజ్ కంటే ముందు. అదే రిలీజ్ కంటే ముందే. అవును సార్. కానీ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ హనుమాన్ యువర్ గ్రాఫ్ ఆర్ యువర్ అవును సార్ సక్సెస్ రేట్ హ్యాస్ గాన్ వెరీ హై. అవును సార్. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఈ మ్యాచింగ్ అనేటువంటిది ఎలా జరిగింది, హౌ యూ వర్క్డ్ అవుట్? ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ హీరో అనేటువంటిది వచ్చింది రేపు, కంపారిజన్ వస్తుంది, హనుమాన్తో కంపారిజన్ వచ్చింది. హౌ యూ ఆర్ గోయింగ్ టు మీట్ దట్ కంపారిజన్ ఈ సినిమాకి? 2 things సార్. ఒకటి, ఆ సినిమా తర్వాత ఇంతకంటే బెటర్ ఫిల్మ్ అయితే నాకు తెలీదు, నా వరకు ఇప్పుడు రాలేదు. చాలా కథలు వినటం జరిగింది తర్వాత కూడా, ఈ సినిమా కమిట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ 1 year లో కూడా. బట్ ఇంతకంటే మోర్ లార్జర్ ఆడియన్స్ ఫిల్మ్ నాకేం దొరకలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఇస్ ద బెస్ట్. రెండోది ఏంటంటే సార్, ఐ థింక్ ఆడియన్స్ కూడా ఏమి
డెఫినెట్గా ఒక గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ మన ముందు సినిమా, ఒక ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ ఇలాంటి సినిమాలు చేస్తాడు ఈ కుర్రాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ వేరే సినిమాతో కంపేర్ చేసి చూడరు అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే దీస్ డేస్ అందరి దగ్గర ఫోన్ ఉంది, అందరూ ట్రైలర్ చూసి సినిమాకి వస్తారు, అందరికీ అన్ని క్లారిటీలు ఉంటాయి. అండ్ నేను కూడా ఏమి మరీ ఆఫ్ ఎవేగా కూడా వెళ్ళట్లా ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. నేనేం సడన్ గా లవ్ స్టోరీ ఒక థ్రిల్లర్ చేయట్లేదు మళ్ళీ అంతటి. అంటే నేను సేమ్ ఇది కాదు అడిగింది ఏంటంటే స్టెప్ హెడ్ వెళ్ళాల్సిన ఇదే కదా. అవును సార్, వెళ్ళగలిగినట్టు కంటెంట్ వెయిట్ 100% సార్. అంటే అసలు విజువల్ స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ లేకపోతే మనం చెప్తున్న కథ కానీ కోర్ లెవెల్ ఎమోషన్ మనందరికీ తెలిసిన ఒక మదర్ ఎమోషనే సార్ సినిమా రన్ అయ్యేది. పైన మేము ట్రైలర్ చూస్తున్నట్టయితే మీకు అర్థం అవుద్ది, అశోకుడు 9 పుస్తకాలు, వాటిని తీసుకోవడానికి ఒక సూపర్ ఫోర్సు, దాన్ని ఆపడానికి హీరో, ఇదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, తల్లి కథను ఎలా తెలుసుకున్నాడు, ఏం చేశాడు అనేదే సినిమా సార్. సో కోర్ లెవెల్లో మన తెలుగు నేటివిటీ బాగా గట్టిగా ఉండే సినిమా. బట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీయగలటం, ఇంత గొప్పగా చేయగలటం, ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ కార్తిక్ సార్ అండ్ విశ్వప్రసాద్ గారు అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. హీరోగా టర్న్ అయిన తర్వాత వన్స్ ఓ బేబీ అయిపోయింది, బేబీ తర్వాత ఒక చిన్న గ్యాప్, మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత జాంబిరెడ్డితో జాంబిరెడ్డి ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, చాలా బాగుంది. అదే ఒక డిఫరెంట్ జోనర్, అది రెగ్యులర్ జోనర్ కానీ కాదు. నెక్స్ట్ హనుమాన్కి వస్తే ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ జోనర్. దిస్ ఈజ్ ఆల్సో ఈ జనరల్ లవ్ స్టోరీలు కానీ జనరల్ కంటెంట్ ఓరియంటెడ్ మామూలుగా సోషల్ ఫిలిం, ఎన్ని సోషల్ ఇవి ఈ మూడు కూడాను డిఫరెంట్ జోనర్స్. అవును, అది కూడా అద్భుతం సినిమా, అది కూడా టైం డిఫరెన్స్ మీద ఉండే ఒక ఫ్యాంటసీ సినిమా. వై ఏ లవర్ బాయ్ హీరో లుకింగ్ లైక్ ఏ లవర్ బాయ్ ఇస్ నాట్ డూయింగ్ ద లవ్ స్టోరీస్ అంటే ఏం చెప్తారు సార్? స్వతహాగా నాకు థియేటర్కి వెళ్ళడానికి దేనికైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో ఫస్ట్ నేను అది డెలివర్ చేయాలి ఆడియన్స్ కానీ ఒక ఆలోచన సార్. అంటే అవి చేయకూడదని కాదు, అలాంటి వాటిల్లో ఎక్సైట్మెంట్ వచ్చే కథలు నా వరకు రాలేదు. మేబీ నాకు వాటిని జడ్జ్ చేయటం అంతగా తెలియదేమో, అది కూడా కొంత ఉంది. మేబీ ఇంకొంచెం ఏజ్ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఐ థింక్ ఐ విల్ అండర్స్టాండ్ ఎమోషనల్ స్టోరీస్ మోర్ బెటర్. ఇవాళ ఉన్న మెచ్యూరిటీ లెవెల్కి ఐఎమ్ ఓన్లీ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఈ లార్జర్ దెన్ లైఫ్, ఇలా జరిగితే బాగుండు అనే ఫీలింగ్ ఉండే సినిమాలు ఉంటాయి చూడండి. అది నాకు ఎక్సైట్ కాదు. ఎంత పెద్ద కంటెంట్ నే డైజెస్ట్ చేసుకుంటున్నావు, లవ్ స్టోరీని కంటెంట్ చేసుకోలేవా? కాదు సార్, నేను అంటుంది కానీ వచ్చినటువంటి అలాంటి కాబట్టి అదొకటి సార్. ఇంకొకటి ఎప్పుడైనా నన్ను అడుగుతారు సార్ అందరూ, ఏది సూపర్ హీరో సినిమాలు లేకపోతే ఇంత లార్జ్ స్పాన్ సినిమాలు నీకు భయం అనిపిదా, రిస్క్ అనిపిదా? నాకు యాక్చువల్లీ ఇది నాకు చాలా తేలిగ్గా ఉంటుంది సార్. ఎందుకో ఫర్ సమ్హౌ నాకు చాలా తేలిగ్గా ఉంటుంది. నాకు లవ్ స్టోరీలు లేకపోతే ఎమోషనల్ సినిమాలు అవి చేయాలంటే నాకు భయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ వర్క్ అవ్వాలంటే మ్యూజిక్ వర్క్ అవ్వాలి, కాస్టింగ్ వర్క్ అవ్వాలి, ఎమోషన్ వర్క్ అవ్వాలి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ వర్క్ అవ్వాలి. దేర్ ఆర్ 100 things that should fall in place which are not in your hands. బట్ ఇలాంటి సినిమాలు నేను ఎత్తుకున్నప్పుడు నా కథ, నా విజువల్ కరెక్ట్గా ఉంటే ఫస్ట్ ఐఎమ్ హాఫ్ వే త్రూ. సో అంతేగా the content also will take off of the remaining of you can. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, ఐ థింక్ మేబీ ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద జడ్జ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ బాగుంటుంది కదా సార్. నాకు కొంచెం కన్విక్షన్ మేబీ వీటి మీద బెటర్గా ఉందేమో నా చిన్నప్పటి నుంచి నా మీద ఉన్న సినిమాల ప్రభావం వల్ల. ఇప్పుడు జాంబిరెడ్డి అంటే ఇట్ ఈస్ టెర్రర్ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్ అదొకటి. తర్వాత సర్వైవల్ కామెడీ. అదే ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి హనుమాన్కి వచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ సంథింగ్ విత్ అవర్ మైథలాజికల్ దిస్ థింగ్. అవును సార్, మన హిందూ అదే దట్ ఈస్ ద వన్ రీజన్. యాక్చువల్ గా మన సౌత్ లో కంటే కూడా నార్త్ లో ఇంకా దాన్ని బాగా ఎక్కున్నారు దాన్ని. ఇట్ ఈస్ మచ్ టు అవర్ మైథలాజికల్, మన హిందూ ధర్మ, హిందూ దానికి సంబంధించింది. దిస్ పర్టికులర్లీ డీల్స్ విత్ ఆల్సో ద సేమ్ టు డూ విత్ సమ్ హిందూ ధర్మ, మన సనాతన ధర్మ. యా, అంటే అదేమి ఏంటంటే సార్, ఒక పెద్ద ప్రపంచాన్ని డిస్టర్బ్ చేయగలిగే ఏదైనా ఫోర్స్ వచ్చినప్పుడు దానికి సమాధానం ఆల్రెడీ మన ఇతిహాసాల్లో దాగుంది. ఆ ఇతిహాసాల్లో దాగున్న రహస్యాన్ని హీరో ఎలాగా ఛేదిస్తాడు, అండ్ వాడు ధర్మం వైపు నుంచినప్పుడు, వాడు రైట్ఫుల్గా ఉన్నప్పుడు వాడికి అది ఎలా సహాయపడుతుంది అంటాం కథ యొక్క ఇతిహాసాలకు ఉన్న కనెక్షన్ సార్ మన సినిమాలో. బట్ నాకు నచ్చేది ఏంటంటే సార్,
ఏ మాత్రం ప్రీచీగా లేకుండా ఒక ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ వాటిల్లో చాలా కూల్ గా మన ఇతిహాసాల్లో ఉన్న మారల్స్ ని చెప్పడం ఉంది చూసారు సార్. మోర్ దెన్ మన దేవుడు అదంతా ఓకే సార్. అదంతా కాకుండా మన ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాల్లో ప్రతి ఒక్క విషయం గురించి, మీకు తెలియదు కాదు, జనరల్గా యంగర్ ఆడియన్స్ కోసం చెప్తున్నా, ప్రతి ఒక్క విషయం గురించి లైఫ్ లో ఒక మారల్ ఆల్రెడీ పెట్టేసి ఉంది. చాలా చిన్నగా 1 లైన్లోనే పెట్టేసి ఉంది. మా జనరేషన్కి ఆ నాలెడ్జ్ లేకుండా పోయింది. బట్ హనుమాన్లో ఒక్కొక్క మాట ఒక గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎలివేషన్ లాగా చెప్పడం జరిగింది. అండ్ ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళంతా మా పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారండి, ఒక విషయం తెలుసుకున్నారండి, దే టర్న్డ్ లిటిల్ స్పిరిచువల్, ఇలాంటి మాటలు అంటే అంతకంటే గొప్ప టేక్ అవే ఏముంది సార్? వెన్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ రైట్ఫుల్ వే. ముఖ్యంగా ఏంటంటే ఇమీడియట్ గా చిల్డ్రన్ కానీ వీళ్ళు కనెక్ట్ అయ్యేటువంటిది. పెద్దవాళ్ళకి ఎలాగో ఇది హనుమాన్ అనేటువంటిది ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యేటువంటి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి హనుమాన్ అనేటువంటి వెరీ క్యాచీ టైటిల్, మనందరికి ప్రతిరోజు లేవగానే స్మరించుకునే పేరు కూడా. బట్ వాట్ ఇస్ మిరాయ్? మిరాయ్ అంటే అర్థం ఏంటంటే సార్, ఫ్యూచర్, హోప్ ఫర్ ఫ్యూచర్, హోప్ ఫర్ ద ఫ్యూచర్. సినిమాలో వేరే వేరే అర్థాలు కూడా చెప్పడం జరిగింది సార్. అంటే మా దగ్గర ఇంకా కొంచెం మన నేటివిటీకి తగ్గ టైటిల్స్ కూడా కన్సిడరేషన్ లో ఒరిజినల్ గా ఉండినాయి. కానీ కార్తిక్ గారు డెఫినెట్ గా లేదు, మిరాయ్ అనేది ఒక కొత్త సౌండింగ్, ఒక కొత్త వర్డ్, ఇట్ విల్ గో గ్రేట్ ఇన్ టు ద ఆడియన్స్ అండ్ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది సో అని ఆయన నమ్మటం జరిగింది. వాట్ ఆర్ ద అదర్ టైటిల్స్ దట్ ఆర్ కన్సిడర్డ్? ఎందుకు లేండి సార్, తర్వాత ఎప్పుడైనా వాడుకుంటా, రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం, తర్వాత ఎప్పుడైనా వాడుకుంటాయి. మంచి టైటిల్స్ సార్. అంటే హౌ బెస్ట్ ఇట్ రిలేట్స్ టు ద కంటెంట్ అంటే టైటిల్, ఈ టైటిల్ సార్ అసలు మొత్తం సినిమా అంతా టైటిల్ గురించి సార్. అంటే ఆ ఆయుధం ఏదైతే, మీకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది, ఆయుధం ఏదైతే ఉందో ఆయుధం పేరు మిరాయ్. మనం అనుకున్న ఒక ఫ్యాంటసీ పేరు మిరాయ్ దాని. సో సినిమా అంతా దాని గురించి ఉంటుంది కాబట్టి చాలా క్లియర్ కట్ గా స్ట్రైట్ అవే, మనం ఏమి ఇతరత్రా తీసి పెట్టడం కాదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ స్పాన్ హౌ బిగ్ ఈస్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? నాట్ వెరీ బిగ్ సార్, నాట్ యాజ్ బిగ్ యాజ్ సంబడి వుడ్ ఇమాజిన్. ట్రైలర్ చూస్తే ఏదైతే ఇమాజిన్ చేస్తారో దానికి మేము అచీవ్ చేసిన దానికి సంబంధం లేదు. ఆల్ క్రెడిట్స్ టు డైరెక్టర్ అండ్ డెఫినెట్లీ ప్రొడక్షన్ నుంచి అంత నమ్మకం, అన్ని రోజులు తీయగలగనిచ్చే, అంటే తీయండి మీరు అనుకున్నంత తీయండి, ఎంత అయినా తీయండి అని ఆయన చెప్పటం, దాన్ని ఎంతో బాధ్యతగా మేము తీసుకోవటం వల్లే ఈ సినిమా ఇలా తీయగలిగాం సార్. మీరు చూసిన విజువల్స్కి, మనం అచీవ్ చేసిన దానికి, రేపు సినిమాలు చూడబోయేదానికి మనం తీసిన బడ్జెట్స్కి అసలు సంబంధం పొందనే ఉండదు సార్. వెరీ మదర్ సెంటిమెంట్ అంటున్నా. హూ ఇస్ ద మదర్? ప్లేడ్ శ్రేయా గారు అండి. శ్రేయా గారు చేసిన మదర్ క్యారెక్టర్. అవునండి. సినిమాలో చిన్నప్పుడు ఆవిడతో చేసిన క్యారెక్టర్స్ ఏంటి శ్రేయతో? నేను బాలు, ట్యాగోర్, ఛత్రపతి, సాంబా, ఇంకా గుర్తురాట్లేదు సార్, బట్ చేశాను, బాగానే చేశాను. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ ఉంటాయి. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్లు ఏదో ఒక విధంగా కాంబినేషన్ లో కూడా చేశాను కానీ సార్, ఇప్పుడు కొడుకు పాత్ర ఎప్పుడు చేయలేదు. నాకు తెలిసి శ్రేయా గారు అసలు ఇప్పటి వరకు RRR ఒకటి చేసినట్టున్నారు మదర్ లాగా. బట్ ఇందులో కూడా మదర్ అంటే సరే ఎందుకులేండి, నేను ఎక్కువ రివీల్ చేసినట్టు అవుతుంది, రివీల్ చేసినట్టు అవుతుంది. అంటే టిపికల్ ఏ క్యారెక్టర్ కూడా సార్ సినిమాలో చేసిన ఎనీ ఆర్టిస్ట్ ఒక టిపికల్ మనం రెగ్యులర్గా చూస్తున్నట్టు ఏది ఉండదండి. చాలా స్ట్రాంగ్లీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్. శ్రేయా గారికి ఒక సూపర్ పవర్ ఉంటుంది, జగపత్ బాబు సార్కి ఒక సూపర్ పవర్ ఉంటుంది, జయరామ్ గారు ఒక పెద్ద ముని క్యారెక్టర్ చేస్తున్నారు, అది సినిమాలో వచ్చాక సర్ప్రైజ్ ఉంటుంది. మనోజ్ గారి క్యారెక్టర్ చాలా వెల్ స్ట్రాంగ్లీ రిటర్న్ క్యారెక్టర్. సో ఏది కూడా ఊరినే పెద్ద ఆర్టిస్టులు తెచ్చి పెట్టుకుందాం అనే ఆలోచన లేదు సార్. ఆ క్యారెక్టర్ రాసిన తర్వాత అమ్మో దీనికి ఇంత వెయిట్ ఉందేంటి, దీన్ని ఎవరో పెద్దవాళ్ళు పోషిస్తేనే బాగుంటుంది అని చేసిన ప్రయత్నం. అండ్ వాళ్ళకు కూడా సార్ సో రిటర్న్ అండ్ సెలెక్టెడ్ 100% నో. అండ్ వాళ్ళకు కూడా ఎవరికి శ్రేయా గారికి కానీ, జయరామ్ గారికి కానీ, లేకపోతే మనోజ్ గారికి కానీ వాళ్ళు ఉన్న కెరియర్స్లో వాళ్ళకి అవసరం లేదు సార్ ఈ సినిమాలో వచ్చి క్యారెక్టర్ ఒక మదర్ గానో లేకపోతే ఒక ఇంకోటి. బట్ జస్ట్ బికాజ్ కథకున్న స్పాన్, ఆ క్యారెక్టర్కి రాసిన విధానం వాళ్ళని ఎక్సైట్ చేసింది కాబట్టే అందరూ దేర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా మనోజ్ ఇప్పుడు ఎందుకంటే తను హీరోగా వైపు చేస్తున్నాడు, మళ్ళీ క్యారెక్టర్స్ కూడా టర్న్ అయ్యాడు. తను ఈజ్ దట్ ఎ నెగిటివ్ క్యారెక్టర్ ఆర్ పాజిటివ్ వన్? ఈజ్ ద
యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. యా హీఈస్ ద మెయిన్ యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. హీఈస్ ద యాంటీ హీరో. అంటే మనకి మన సినిమాలు మన మీద ఉన్న ప్రభావం వల్ల యాంటాగనిస్ట్ అనగానే ఒక పర్టికులర్ వేలో అనుకుంటాం. ఒక రీజన్ లేకుండా, ఒక రైమ్ లేకుండా నాకు అది కావాలి అంటే అలాంటివి ఉండవు సార్. ప్రాపర్ ఒక రీజనింగ్, ఒక క్యారెక్టర్ ఎందుకు అలా టర్న్ అయింది, దానికి ఏం కావాలి. కొన్ని సందర్భాల్లో ఇదే మనోజ్ గారు చెప్పింది కూడా కరెక్టే కదా అనిపించే విధంగా ఉంటుంది. బట్ హీ హెస్ ప్లేడ్ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ సార్. అంటే యాక్చువల్ గా యాంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ కి మధ్య ఒక ఫైట్ ఫర్ పర్టికులర్ రీజన్ ఉంటుంది. అవును. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫైట్ ఇన్ ద ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ యూ? ఆ 9 పుస్తకాలు వాటిని చేదెక్కించుకుందాం అని ప్రయత్నిస్తున్న మనోజ్ గారు, దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న హీరో. ట్రెజర్ హంట్ లాగా అంటే మీరు అలా అనుకోవచ్చు, కానీ ఆ స్టైల్లో డీల్ చేయలేదు సార్. ట్రెజర్ హంట్ లాగా అలాగేం డీల్ చేయలేదు. ప్రాపర్ లీనియర్ గానే ఉంటుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్, జగపతి సార్ ఒక వెరీ స్ట్రాంగ్, ఒక గ్రంథానికి ఆయన యోధుడు సార్. వాళ్ళు తరతరాలు బట్టి గ్రంథాలను కాపాడుతూ ఉంటారు. సో ఒక గ్రంథానికి ఆయన యోధుడు. ఆయన హీరోకి ఎలాగా సాయపడ్డారు, లేకపోతే ఆయనకి కథకి ఉన్న సంబంధం ఏంటి, మేజర్ సంబంధం ఏంటి, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ జగపతి బాబు సార్ కూడా. వెరీ గుడ్. హౌ ద హీరోయిన్ పార్ట్ సార్? రితిక, హీరోయిన్ పేరు రితిక. ఇది 2వ సినిమా. తను ఒక హిమాలయాల నుంచి వచ్చి హీరోకి తన బాధ్యతని చెప్పే ఒక క్యారెక్టర్. సో ఆ డిస్టింక్టివ్ ఫీచర్స్ వాటి కోసం డైరెక్టర్ గారు రితికాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ షీ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఎవరు కూడా సార్ సినిమాలో నోబడీ విల్ లుక్ ఈ స్టైల్లో ఇంతకుముందు చూసాం ఈ ఆర్టిస్ట్ని అన్నట్టు ఎవరు ఉండరు. మీరు ట్రైలర్లో చూస్తే కూడా అనిపించి ఉంటుంది. ఒక వరల్డ్, అది ఇంటెన్షనల్ గా చేయలేదు కానీ సార్, ఒక వరల్డ్ క్రియేట్ అయిపోయింది మనం రాసుకున్న దాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి. ఎవరు కూడా శ్రేయ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, రితికా కానీ అందరూ దే విల్ లుక్ రియల్లీ న్యూ. అండ్ ఓహో, ఈ వరల్డ్ లో, ఈ ప్రపంచంలో మనుషుల్లాగా ఉంటారు తప్పితే వాళ్ళ ఒరిజినల్ ఈవిడ శ్రేయ గారు, ఈవిడ జగపతి బాబు అనే ఒక ఇది బయటికి రాదు సార్. పర్టికులర్లీ వీ హావ్ టు అప్రిషియేట్ ద మేకింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. అవును సార్. విశ్వప్రసాద్ గారు, హౌ డు యు కాంప్లిమెంట్ హిమ్? సార్ మామూలుగా మనం బయలుదేరి నా జర్నీలో 55 సినిమాలు చేసేసాను సార్. చాలా మంది ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ని చూశాను, ఓన్లీ వ్యాపారాలను చేసేవాళ్ళని. విశ్వ గారికి అసలు ఇది ఇట్ ఈస్ నాట్ బిజినెస్ సార్. ఆయనకి ఏదో కొంచెం గ్రేట్గా చేయాలి అని బయలుదేరి వచ్చిన ఆయన. అదే నా మనస్తత్వం కూడా. 2-3 సినిమాలు చేసేయాలనేది నా మనస్తత్వం కాదు సార్. ఏదో గ్రేట్గా చేయాలి అనేది నా మనస్తత్వం. సో అలాగా ఒక ఈక్వల్ మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు పరిచయం అవటం, లేకపోతే ఆయనతో కలిసి పనిచేయటం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సినిమా ఎండింగ్కి వచ్చేపాటికి యూజువల్గా ఎప్పుడు అందరూ మంచి మాట్లాడుకోరు, బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ హౌ విశ్వ సార్ హ్యాస్ మేడ్ దిస్ ఫిల్మ్. ఆర్ ఆయనకి సినిమా పట్ల ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన సినిమాకి పెట్టిన ఎఫర్ట్. నాకు ఒకటే సినిమా ఉంది సార్ చేతిలో, నేను మల్టిపుల్ ఫిల్మ్స్ పెట్టుకోవాలా. డైరెక్టర్ గారు ఒకటే సినిమా ఉంది, మల్టిపుల్ ఫిల్మ్స్ పెట్టుకోవాలా. మేము అంత ఎఫర్ట్ పెడుతున్నామంటే ఓకే. ఆయనకి ఒక 6-7 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, ఒక 6-7 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి, ఒక 5-6 వ్యాపారాలు వేరే ఉన్నాయి సినిమాకి సంబంధం లేని. అయినా కూడా ఆయన అంత ఎఫర్ట్ పెట్టడం, రోజులో ఒక 4-5 గంటలు మీరు ఆయన ఏం చేద్దాం, మీరు ఆయన ఎలా చేద్దాం, ప్రమోట్ అనే కాదు సార్, హౌ డు వి సపోర్ట్ ద హోల్ క్రూ సార్. డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ప్రమోట్ చేయటం, చాలా బ్యానర్స్ ఉంటాయి, స్టూడియోస్ ఉంటాయి, ఎక్కడ బాంబేలో కూర్చుని కూడా చేస్తూ ఉండదు సార్. బట్ ఒక సింగిల్ ఫోన్ కాల్లో నేను తేజాకి అవైలబుల్గా ఉంటా, ఒక సింగిల్ ఫోన్ కాల్లో నేను కార్తిక్ అవైలబుల్గా ఉంటా. వాళ్ళకి ఏమైనా ఏ ఇష్యూ ఉన్నా ఫోన్ చేస్తే నేనున్నాను అనిపించేలాగా వెనకాల ఉంటానంటాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ యాక్చువల్గా ఆయన బోర్డు. ఇది ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన ముందు పుట్టప్ చేశారా, లేకపోతే ఎట్లా? ఒక విచిత్రంగా జరిగిన కొలాబరేషన్ సార్. కార్తిక్ గారు మల్టిపుల్ ఫిల్మ్స్ పీపుల్ మీడియాకి డిఓపిగా వర్క్ చేస్తున్నారు. కార్తికేయ 2 కానీ, ధమాకా కానీ, తర్వాత ఇంకా 2 సినిమాలు కూడా చేశారు. సో విశ్వ గారికి, కార్తిక్ గారికి మంచి రిలేషన్ ముందు నుంచి ఉంది. నేను కార్తిక్ గారు సినిమా చేద్దాం అనుకున్న తర్వాత నాకు వేరే ప్రొడక్షన్లో కమిట్మెంట్ ఉంది. నేను అక్కడ చెప్పించేసి అంతా అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దెన్ విశ్వ గారికి తెలిసి, విశ్వ గారు కార్తిక్ని అప్రోచ్ అయ్యి మాతో మాట్లాడి, లేదు విల్ డూ ఇట్, మీరు ఎంత అంబిషియస్గా అంటే అలా చేద్దాం అని చెప్పి దెన్ హీ
స్పోక్ టు ద అదర్ ప్రొడ్యూసర్, నేను ఎవరికైతే కమిట్ అయ్యి ఉన్నాను వాళ్ళతో మాట్లాడి లెట్ మీ డూ ద ఫిల్మ్, యూ ఆల్సో బీ ఎ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఏదో ఒక విధంగా కనీసం క్రెడిట్ విధంగా అయినా ఉండండి, బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిల్మ్ అంబిషియస్లీ అన్నారు. అండ్ ఎవరైనా వాళ్ళకి వాళ్ళు పూనుకుని రావటం అంతకంటే కావాల్సింది ఏముంది సార్, వాళ్ళతోనే పని చేయాలనుకుంటాం కదా మనం ఎప్పుడు. హౌ అబౌట్ కార్తిక్ ఘట్టమనేని? సార్ ఒక సుప్రీంలీ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సినిమా తప్పితే ఈ 2-2.5 ఏళ్ళ జర్నీలో మా మధ్య వేరే డిస్కషన్ లేదు. మేము ఆనందంగా మాట్లాడుకున్నా, మేము గొడవలు ఆడుకున్నా, లేకపోతే ఏం చేసినా సినిమా గురించి అది. ఇంకా అది తప్పితే ఇతరత్ర డిస్కషన్లో లేకపోతే ఏమి ఉండవు సార్. అండ్ తనే ఈ సినిమాకి డిఓపి అండ్ డైరెక్టర్ కూడా. ఇది నేను ఫస్ట్ టైం సార్, ఇన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను డిఓపి డైరెక్టర్ ఒకలే ఉండే సినిమా ఎప్పుడు చేయలేదు. అంటే ఎంత పీస్ఫుల్గా ఎంత ఆనందంగా ఉండిందంటే, డైరెక్టర్ చెప్తున్న డిఓపికి అర్థమైందా లేకపోతే ఇది బాగా డెలివరీ అయిందా అనే ఆలోచన అసలు లేదు. ఎందుకంటే తన మైండ్లో ఉన్నది తనే పిక్చరైజ్ చేయబోతున్నాడు. అండ్ ఎక్కడా కూడా సార్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్, మనకు తెలియకుండా మన ఒరిజినల్ క్రాఫ్ట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది డిఓపి అనేది. రానిలేదు సార్ తను. యాక్చువల్లీ ఈ సినిమాకి వేరే డిఓపి ఉంటే ఇంకొన్ని ఏమైనా ఈ షార్ట్ క్రేజీగా తీద్దాం, ఈ షార్ట్ క్రేజీగా తీద్దాం ట్రై చేసి ఉండేవాళ్ళేమో. కార్తిక్ డిఓపి అయినప్పటికీ కూడా స్వతహాగా తను ఎప్పుడు ట్రై చేయలేదు సార్. తను తన అంటే అది యాడెడ్ ఇదైందా 100%. తను ఎప్పుడు తన మేకింగ్ నిలబడాలి అనే ప్రయత్నం తను ఎప్పుడు చేయలేదు సార్. తను కథ చెప్పాలి, కథని ఎంత బాగా చెప్పాలి, ఎంత నీట్గా చెప్పాలనే ప్రయత్నమే తప్పితే తనలో ఉన్న డైరెక్టరే స్టాండ్అవుట్ అవుతాడు ఈ సినిమాతో. అండ్ కేవలం కార్తిక్ డిఓపి అండ్ డైరెక్షన్ చేశాడు కాబట్టే మాకున్న కన్స్ట్రైన్డ్ సెటప్స్ లో ఈ సినిమా ఇంత పెద్దగా కనిపిస్తాను సార్. హౌ అబౌట్ యూ హావ్ మేడ్ ఏ స్పెషల్ మెన్షన్ ట్రైలర్ లాంచ్ లో మ్యూజిక్ గురించి స్పెషల్ గా మాట్లాడి యూ హావ్ అప్రిషియేటెడ్ ద మ్యూజిక్ డైరెక్టర్ హరి. అవును సార్. ఏంటి అసలు మ్యూజిక్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి? సాంగ్స్ కానీ సాంగ్స్ కు వస్తున్నటువంటి అప్లాజ్ హౌ? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హరి గౌరా. అంటే ఈ మొత్తం టీము చాలా అరుదుగా కుదురుద్ది సార్. ఇలా ఓసారి నాకు ఇంతకుముందు హనుమాన్ కుదిరింది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అది మనం ఎంత అనుకున్నా అలా కుదరవు. ఏంటంటే టీంలో ఉన్న మెయిన్ 4-5 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎలాగైనా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి సార్. ఆ ఫోర్స్ అనేది ప్రతిసారి కుదరదు సార్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పినా ఏం చేసినా, మేము ఆర్ట్ చేస్తున్నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక జాబ్ లాగా ట్రీట్ చేసి 4 సినిమాలు ఇదో సినిమా, దీనికి నేను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఏంటి అనే ఒక ధోరణి ఒకటి ఉంటుంది సార్. హనుమాన్ తర్వాత నేను ఇంకో సినిమా ఒప్పుకోలేదు ఇది కాకుండా అంటే ఓకే, హరి గౌరవ్ ఒప్పుకోలేదు సార్. నాకు మిరాయ్ ఒకటే, దీని తర్వాత మళ్ళీ సెట్ చేసుకోబోయే సినిమా ఆ స్పేస్లో ఉండాలని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత కమిట్మెంట్ ఇచ్చి ఒకటే సినిమా మీద 1.5 year ఉండి మల్టిపుల్ రకాలైన మ్యూజిక్ చేసి చూసుకుందాం, చూసింది డైరెక్టర్ చూపిద్దాం, హీరోకి చూపిద్దాం, మళ్ళీ చేద్దాం అనే ఒక ప్యాషన్ ఉంది చూడండి సార్. చాలా అరుదుగా కనిపిస్తుంది సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హరి. చాలా గ్రేట్ పొజిషన్కి వెళ్ళబోతున్నాడు సార్ అతను. వెరీ గుడ్. హనుమాన్లో కూడా తన కాంట్రిబ్యూషన్ ఏంటో అందరికీ తెలిసిందే, అందరూ చూసిందే. చాలా సార్లు ఆ ఎలివేషన్లకి వాటికి ఒక చిన్న గూస్ బంప్స్ ఫీలింగ్ అది డెలివర్ అవుతుంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి దండుగా ప్యాక్ చేశాడు. నాకు అంటే టాల్ క్లెయిమ్స్ చేయటం నాకు నచ్చదు కాబట్టి ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ లో, బట్ హీ హెస్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ సార్. సాంగ్స్ ఎన్ని మొత్తం మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి? అంటే కంటిన్యూస్ గా సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఒక థీమ్ ఏదో కొట్టి ఆ థీమ్ ని సినిమా అంతా రన్ చేయటం లాంటిది చేయలేదు సార్. నేను మీకు చెప్పినట్టే ఇప్పుడు సిగ్నేచర్ మ్యూజిక్ లాంటిది ఏమి చేయలేదు. సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటుంది సార్, కానీ ఆ సిగ్నేచర్ మ్యూజిక్ నే సినిమా అంతా రన్ చేయటం లాంటిది చేయలే. మదర్ అంటే మదర్కో థీము, హీరో అంటే హీరోకో థీము. హీరో ఫస్ట్ జర్నీ బయలుదేరినప్పుడు థీము, జర్నీలో ఉన్నప్పుడు థీము, వాడు ఏం చేయాలో వాడు తెలుసుకున్న తర్వాత ఒక థీము. మనోజ్ గారు ముందు ఒక థీము, తర్వాత ఒక థీము, ఆయన చిన్నప్పుడు ట్రాక్లకు ఒక థీమ్, ఇలాగా మల్టిపుల్ థీమ్స్ డెవలప్ చేసి వెళ్ళాడు సార్ తను. అండ్ అది చిన్న విషయం కాదండి, ఎందుకంటే మల్టిపుల్ థీమ్స్, జగపతి బాబు గారికి ఓ థీము, జయరామ్ గారికి ఓ థీము, అండ్ అట్లన్నిటినీ ఒక ఎమాల్గమేషన్ ఉండాలి కదా సార్. అది చిన్న విషయం కాదు సార్. సో కంటిన్యూస్ గా సినిమా చూస్తున్నంతసేపు ఒకటే దాన్ని మోసగా కొట్టడం అలాంటిది ఉండదు సార్. చాలా ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేస్తుంది సార్ మ్యూజిక్ అయితే. సార్ అందరి గురించి చాలా బాగా చెప్పావు. తేజ సజ్జా గురించి చెప్పు.
ఎలా చేశాడు, ఎలా కష్టపడ్డాడు, ఎన్ని రోజులు చేశాడు? సార్ ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తే ఒకడికి వస్తుంది సార్ అవకాశం. సో ఆ అవకాశం అలాంటి ప్లాట్ఫామ్ మనకు వచ్చినప్పుడు నా సాయి శక్తుల నేను 100% చేయాలంటే 110% చేస్తాను. లాస్ట్ మినిట్ వరకు కూడా చేస్తా. మిగతాది దైవాధీనం, ఆడియన్స్ ఇవ్వాల్సింది, అది మన చేతిలో లేదు. కానీ నేను మాత్రం నా 100% పెట్టి చేస్తాను సార్. ఓవరాల్గా కెరీర్ ఎలా ఉందమ్మా? 1995 బాగున్నా. అవును సార్. 98 చైల్డ్ యాక్టర్ చూడాలని ఉంది. అవును సార్. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయితే 2006 దాకా ఏకదాటిగా కొట్టేసి. అవును సార్. అవును సార్. మధ్యలో గ్యాపులు లేదు. ప్రతి ఇయర్ ఒక సినిమా చైల్డ్ యాక్టర్. ఒకటి కాదు సార్, ఒకటి కాదు, ఎవరి ఇయర్ 10-12 సినిమాలు దాదాపు వచ్చినాయి. 2006 దాకా కొట్టేసి. అవును సార్. 6 to 9 గ్యాప్ అనుకుంటా. 6 to 19. 6 to 9 మధ్యలో ఒకటి వచ్చింది కదా. 2007 to 19 గ్యాప్. 19లో ఓ బేబీ. 19లో ఓ బేబీ. మధ్యలో ఒకటి వచ్చింది కదా మీ టీనేజ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా స్లో. అది 2007. 2007. అదే ఏంటది స్లో 7 days స్లో మోషన్. 7 days స్లో మోషన్. అది సో రీఎంట్రీ అనేది మళ్ళీ బేబీతో. ఓ బేబీతో రీఎంట్రీ. అవును సార్. చాలా ప్రామిసింగ్గా కనిపించే దాంట్లో ఓకే చాలా మంచి ఫీచర్ ఉందనేటువంటి ఒక సిమ్టమ్స్, సిగ్నల్స్ అయితే ఇచ్చేసావు. వెరీ గుడ్. 21 జాంబీ తర్వాత మళ్ళీ 22, 23 ఎందుకు ఈ సినిమా లేకుండా పోయింది? కోవిడ్. జాంబీ సక్సెస్ కదా. అవును సార్. కోవిడ్ తర్వాత వెంటనే జాంబీ రెడ్డి రిలీజ్ అయిన 3 నెలలకి మేము హనుమాన్ మొదలు పెట్టాం సార్ షూటింగ్. మొదలు పెట్టేసి నేను ఫిక్స్ అయిపోయాను సార్. అంటే మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని 100% చేద్దాం, ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అనే ధోరణి వద్దు, అలాంటి ప్రయత్నాలు కూడా వద్దు. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను పెరుగుతున్నప్పుడు నాకు అవకాశం ఉండింది. ఇప్పుడు మన సూపర్ స్టార్స్ అందరినీ దగ్గరగా చూసే అవకాశం. అది ప్రభాస్ గారు కానీ, చరణ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా కానీ ఒక్కొక్క సినిమా జాగ్రత్తగా చేసుకుంటే వెళ్ళారు. అది నాకు తెలుసు కాబట్టి ఒక్కొక్క సినిమా నేను జాగ్రత్తగా చేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఎప్పుడు అనుకుంటాను సార్, ఒక 2 సినిమాలు ఒకేసారి చేద్దాం, నాకు ఒక వేరియేషన్ ఉంటుంది, సరదాగా ఉంటుంది అని. అందుకే కదా సార్ వచ్చింది. అవకాశం లేని పొజిషన్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం అనిపిస్తుంది 2 చేద్దామని. బట్ దిగిన తర్వాత అసలు నా మైండ్ పక్కకి వెళ్ళదు సార్. ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి మీరు నమ్మరు, ఒక 2-3 కథలు వినడానికి నేను టైం కుదరట్లేదు అసలు. అంటే ఖాళీగా ఉన్నా కూడా బ్రెయిన్ ఇస్ నాట్ ఇన్ దట్ స్పేస్. సో బయటికి రాలేను అనమాట. అంటే ఈ ఏజ్లో, ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చెయ్యాలి, కష్టపడాలి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు హీరోలు సరే ఆ రోజులకి ఈ రోజులతో మనం భారత్లో కృష్ణ గారికి సంవత్సరానికి 22 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. వీ కాంట్ కంపేర్ దోస్ డేస్ విత్, అది ఎవరితోనూ కంపేర్ చేయలేదు. బట్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ 2 or 3 ఫిలిమ్స్ అనేటువంటి ఒక మినిమం ఉండాలి కదా హీరోకి. ఆ నెంబర్ అనేది ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ యాంగిల్లో ఎందుకు మీ యంగ్ హీరోలు పుటప్ చేయలేకపోతున్నారు? సార్ నేను ఐ విల్ టాక్ ఫర్ మై సెల్ఫ్. నేను 2-3 సినిమాలకు పడే కష్టం ఒక సినిమాకి పడతా. మేబీ చూసే వాళ్ళకి ఇదేంటి 1.5-2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నాడు అనిపించచ్చేమో, కానీ నాకున్న కన్స్ట్రెయిన్స్లో అది ఏ విధంగా అయినా, నాకున్న పరిధుల్లో, అది బడ్జెట్ విధంగా అయినా కానీ లేకపోతే చాలా పరిధుల్లో సార్, నేను అనుకున్న సినిమా ఇంత గ్రాండ్గా డెలివర్ చేయాలంటే నేను అంత ఎఫర్ట్ పెట్టాలి సార్. ఒక్క క్రాఫ్ట్ సైడ్ నుంచి కాదు, అందరికీ వెన్నుదండుగా ఉండాలి. ఒక డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి అందరికి వెన్నుదండుగా ఉండాలి. ఎవరు ఏమీ అదర్ వే డివైడ్ అవ్వకుండా నేను జాగ్రత్తగా ఐ హ్యావ్ టు బీ వన్ ఆఫ్ ద ఎమోషనల్ యాంకర్స్ ఫర్ దెమ్. అండ్ ఇట్స్ అ జర్నీ. సినిమా బాగా వచ్చేంత వరకు నేను వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. లాస్ట్ మినిట్ ఇంకా నువ్వు చాలరా బాబు అని ఆడియన్స్ కూడా అనిపించేంత వరకు, చాలా ఎక్కువ చూసేసాం గురు, చూస్తావు సినిమా అనిపించేంత వరకు చేయాలి. కాబట్టి 2-3 సినిమాలు కష్టమైతే ఒక సినిమాకి పడుతున్నా సార్. ఎవరైనా ఈ క్రమంలో నాతో కూడా చాలా మంది అన్నారు సార్, అంటే యంగ్ హీరోస్ కూడా 1.5-2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే ఇండస్ట్రీలో హౌ కెన్ ఇట్ ఫ్లరిష్ అని. బట్ ఇందులో ఎవరైనా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే అది నేనే సార్. ఎందుకంటే నేను 2-3 సినిమాల తాలూకా కష్టం ఒక సినిమాకి పడి ఫినాన్షియల్గా కానీ, ఇంకో విధంగా కానీ, మరో విధంగా కానీ, ఇమేజ్ విధంగా కానీ నేను రిస్క్ కూడా కదా సార్. అంటే నేను ఒకటి అడుగుతున్నా, వర్కౌట్ అయింది ఓకే, ఇప్పుడు 2-3 సినిమాలు చేయటం వల్ల ఓవర్ స్ట్రెయిన్ అవుతానని చేయట్లేదు. ఇదే ఓవర్ స్ట్రెయిన్ సార్. ఒకటి పెట్టుకుంటేనే ఓవర్ స్ట్రెయిన్. ఎందుకంటే భయం కూడా ఉంటది కదా సార్. నేను ఒకటే నమ్ముకుని కూర్చుని ఉన్నా, రేపొద్దున నేను అనుకున్న విధంగా డెలివర్ అవ్వకపోతే నేను ఆశించిన, ఎందుకంటే సార్ మనం ఉన్నది 5-6% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో. 200 సినిమాలు వస్తే సంవత్సరానికి 7-8 ఆడుతున్నాయి.
లేకపోతే 10 ఆడుతున్నాయి అంటే 5% సక్సెస్ రేట్. ఆ భయం నాకు చాలా కాన్స్టెంట్గా ఉంటుంది సార్. 2-3 చేస్తుంటే అట్లీస్ట్ నాకు అది నాకే కాదు ఎనీ హీరోకి బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 4 ఇది కాకపోతే ఇదేనా అవుద్ది అనే ఒక ఇది ఉంటుంది. యాక్చువల్లీ ఎవరైనా నష్టపోతున్నారంటే అది చేయటం వల్ల నేనే సార్. అది నష్టపోతున్నాను కాదు, నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆడే సేఫ్ గేమ్ అదే. కనీసం ముఖ్యంగా మీ ఏజ్లో మీ స్టేజ్లో ఆడేది ఏంటంటే కనీసం 2-3 చేసుకుంటే ఒక సినిమా పోయినా ఒక సినిమా ఉన్నా కూడా సర్వైవల్ అనేటువంటిది రన్ అవుతుంది అనేటువంటిది. ఎందుకు అంత చిన్న వయసులోనే అంత ఓవర్గా బడ్డను పెట్టుకోవటం, ఇక అంతగా సినిమాని ప్రేమించడం లేకపోతే ప్యాషనేట్గా ఉండటం అనేటువంటిది డిఫరెంట్. బట్ గివింగ్ ద అవుట్పుట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, దట్ యాంగిల్ ఆల్సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కదా. అంటే ఇది ఓన్లీ మరి ఈ ఆలోచన ధోరణి ఎందుకు వల్ల వచ్చిందో నాకు తెలియదు కానీ సార్, డైరెక్టర్స్ ఎత్తుకున్నారనుకోండి. ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు కానీ మీకు తెలియదేమో దాసరి గారు కానీ ఒకేసారి 3 సినిమాలు నడుస్తూ ఉండేవి కూడా ఎట్ ఎ టైం. 10 రోజులు దీనికి నడుస్తుంది. డైరెక్టర్ గా 4-5 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒకేసారి నడుస్తూ ఉండే ప్యారలల్ గా. మరి ఇవాళ మన దగ్గర ఉన్న సూపర్ స్టార్ డైరెక్టర్స్ అందరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ టైము ఎఫర్ట్ అన్నీ పెట్టడం వల్లే కదా సార్ మనం మన సినిమాలని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలుగుతున్నాం. అంటే నా ప్రయత్నం ఏదో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కాదు సార్, అట్లీస్ట్ నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సినిమా డెలివర్ చేసే రోజు నేను 100% నా ఎఫర్ట్ పెట్టాను అనే ఒక ఆనందం ఉంటుంది చూడండి సార్. ఇంకా ఐ కెనాట్ డూ మోర్ దెన్ దిస్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ అప్ టు యూ. ఇంకోటి అంటే ఈ స్ట్రెయిన్లో ఉన్నా కరెక్టే, దగ్గరికి ఏది రాలేదు. ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది అనుకో, తప్పకుండా సార్ చేయాలి 100%. అసలు దాన్ని రాకుండానే ఎలో చేయకుండా డోర్స్ క్లోజ్ చేసుకునేదిలో ఉండద్దు. అది అసలు ఎప్పుడు లేదు సార్. నేను ఎదురు చూస్తాను, ఇది అయిందాక వేరే కథ విన్ను వేరే సబ్జెక్ట్ విన్ను అనేటువంటి అది ఎప్పుడు లేదు సార్. అది ఎప్పుడు లేదు. ఈవెన్ అట్లీస్ట్ ప్రాజెక్ట్స్ ఆన్సెట్స్ లేకపోయినా ఆ మౌంటింగ్ స్టేజ్ లో ఉండటం అనేటువంటిది ఈజ్ ఇంపార్టెంట్. లేదు సార్, ఆన్ సెట్స్ కూడా నేను ఎదురు చూస్తుంటాను సార్. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే సార్, రూమ్ ఫర్ ఎర్రర్స్ చాలా తక్కువ ఉంది సార్. అండ్ నాలాంటి యాక్టర్స్కి ఇంకా తక్కువ సార్. 2-3 తప్పులు జరిగినాయి అంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది కెరియర్కి. ఇక్కడ వరకు బిల్డ్ చేసుకున్న మొమెంటం పోద్ది. సో ఐఎమ్ 100% నేనేమి నా సైడ్ నుంచి ఏమీ చేయకుండా జస్ట్ సినిమా వస్తే వెళ్ళి షూటింగ్ చేసుకునే లాంటి కథ, లాంటి దర్శకులు, లాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే నాకంటే అదృష్టవంతులు ఆనందించే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. పీస్ఫుల్ గా ఉంటుంది కదా సార్, హ్యాపీగా. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ విత్ తేజ సజ్జా హ్యాపెనింగ్? జాంబీ రెడ్డి 2 ఒకటి అనుకుంటున్నాం సార్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ. మళ్ళీ అది ఏంటి, ఏ స్టేజ్ లో ఉంది? కథ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సార్. కథ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. కొంచెం సీన్లు అవి రాసుకుని నీట్గా జాగ్రత్త చూసుకుని ముందుకెళ్ళాలి. ఓకే. ఎవరు ఫస్ట్ ఫిల్మీ ఫాదర్ ఈజ్ చిరంజీవి గారు? అవునండి. మిగతా అందరూ కూడాను అందరితో, అవునండి, తమ్ముడు క్యారెక్టర్లు క్యారెక్టర్ అందరితో చేశాను సార్. ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎలా అప్రిషియేట్ చేశారు? వాట్ వాజ్ ద అప్లాజ్ యూ గాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్? సార్ మీరు అన్నారు కదా ఫస్ట్ సినిమా చిరంజీవి గారు ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్రతి సందర్భంలో వెన్నుతట్టి సూపర్ రా అని కనీసం నాకైనా అంటే ఏదో ఒక వ్యాలిడేషన్ ఉండాలి కదా సార్. మనం చేస్తున్న వర్క్కి కోరుకుంటాం కదా ఒక వ్యాలిడేషన్. ఇది నిన్న ట్రైలర్ రాగానే కూడా ఆయన ఇంత బిజీలో ఇన్ని నడుస్తున్నాయి చిరంజీవి గారికి. ఇప్పుడు తెలుసు మీకు స్కెడ్యూల్, ఒక 2 పేజీల మెసేజ్ వచ్చింది సార్. సో అలాంటి ఒక వెన్నుతట్టే మనిషి ఉంటే ఏం అవసరం లేదు సార్. అంటే వాళ్ళు మనకేం చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ వెన్ను తడితే చాలు. అదే ఒక కొండంత బలం. కానీ చిన్న వయసు నుంచి చేస్తుండటం వల్లనేమో ఈ వాతావరణంలో పెరగటం వల్లనేమో నీ మాటలో కానీ నీ బిహేవియర్లో కానీ ఎంతో పద్ధతిగా, ఎంత చక్కగా ఆ యాటిట్యూడ్ కానీ, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత దాంతో ఒక యాటిట్యూడ్ కానీ ఏమాత్రం కనిపించదు. ఇదే బిహేవియర్. ఎందుకంటే ఇండస్ట్రీలో టాలెంట్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్లో ఎవరికి ఉంటే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. బట్ బిహేవియర్ మేక్స్ ఎ లాట్. థ్యాంక్స్ లాట్ సార్. ఇట్ మేక్స్ దట్ ఆ యాంగిల్లో మాత్రం యు ఆర్ రియల్లీ వెరీ ఇంప్రెసివ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. లెట్ us all wait for the big day, September 12th. థ్యాంక్ యూ సార్. సెప్టెంబర్ 12th థియేటర్లో రిలీజ్ అవుతుంది మిరాయి. తప్పకుండా థియేటర్లో మాత్రమే చూడండి. ఇలాంటి అద్భుతాలని, ఇలాంటి వండర్స్ని, ఇలాంటి మిరకిల్స్ని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. అలాంటి ఒక సక్సెస్ని మనం ఈ టీంకి ఇద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాల్సిన మాట కూడా మీరు చెప్పేశారు. యూ ఆల్సో సే ప్రతి సంవత్సరం థియేటర్లో మాత్రమే చూడాలనిపించే సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి సార్. అందులో
మిరాయ్ ఒకటి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది సినిమా. అద్భుతమైన హైలు ఉంటాయి. ఒక మంచి స్ట్రాంగ్ కథ చెప్పబోతున్నాం. అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. పిల్లలకి ఫ్యాంటసీ నచ్చుద్ది, యంగ్ అడల్ట్స్కి అందులోని ఎలివేషన్లు, అందులోని బిల్డప్లు, యాక్షన్ అవి నచ్చుతాయి. అండ్ మిగతా వాళ్ళందరికీ ఈ సినిమాకి మన ఇతిహాసాస్కి ఉన్న కనెక్షన్ని ఎలా బ్లెండ్ చేసామనేది నచ్చుద్ది. సో ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ సార్. మొత్తం మన ఇంట్లో పిల్లల నుంచి పేరెంట్స్ని తీసుకుని వెళ్ళాలి అంటే వచ్చే సినిమా ఇస్ మిరాయ్. సో అందరూ తప్పకుండా సెప్టెంబర్ 12 థియేటర్స్కి వచ్చేసేయండి. ఫ్యామిలీస్తో పాటు మిరాయ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.